నమస్కారం. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు అనే అంశంపై ప్రత్యేక ఆన్లైన్ చర్చకు స్వాగతం. దేశీయ స్థిరాస్తి రంగంలో గడిచిన 20 ఏళ్లుగా హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తోంది. వృద్ధి పదంలో సాగుతున్న స్థిరాస్తి రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కోవిడ్-19 సంక్షోభంతో దాదాపు 3 నెలలుగా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో రంగం రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కూలీలు దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుంది, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇలాంటి అంశాలన్నీ తెలుసుకునేందుకు ఈ రంగంలోని నిపుణులతో ఈనాడు ఈటీవీ ఆన్లైన్ చర్చా వేదికను నిర్వహిస్తోంది. ఈ చర్చా వేదికలో పాల్గొనేందుకు క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ డాక్టర్ జి రామరెడ్డి గారు, క్రెడాయ్ హైదరాబాద్ విభాగం ప్రెసిడెంట్ పి రామకృష్ణారావు గారు, తెలంగాణ రియల్ ఎస్టేట్స్ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చలపతిరావు గారు, తెలంగాణ డెవలపర్స్ ప్రెసిడెంట్ జీవి రావు గారు మన ముందున్నారు. హైదరాబాద్ తెలంగాణలో దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ రామరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు, అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యంగా దేశంలోనే చాలా ప్రముఖమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేటువంటి హైదరాబాద్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. కరోనాకి ముందు, కరోనా తర్వాత పరిస్థితి ఎలా మారిందంటారు? ప్రీ కరోనా అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ భారతదేశం మొత్తంలో చూసుకుంటే బ్రహ్మాండంగా ఉన్నది. అంటే మీరు ఏ సిటీతో కంపేర్ చేసుకున్నా కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ప్రోత్సాహకరమైన పథకాలు తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది డెవలపర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై చూడడం జరిగింది. సో ప్రీ కోవిడ్ దట్ వాజ్ ద బెస్ట్, అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏదంటే హైదరాబాద్ తెలంగాణనే ఉంది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎస్, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ తెలంగాణ, హోల్ వరల్డ్ ఈజ్, అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో దీనిపైన తీవ్ర ప్రభావం పడింది. సో మేజర్గా ఏంటంటే మనకు 45 రోజులు కంప్లీట్గా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వర్కర్స్ అందరినీ మేము చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్లీ క్రెడాయ్ ద్వారా ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా అందరినీ బాగా చూసుకోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఒకసారి వారిని సొంత ఊళ్ళోకి వెళ్ళడానికి ఏదైతే పర్మిషన్ ఇవ్వడం జరిగిందో అప్పుడు దాదాపు 70% ఆఫ్ ద పీపుల్, అంటే వర్కర్స్ అందరూ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయినారు. అంటే మనకి మెయిన్ ఏంటంటే మోర్ దాన్ 90% వీఆర్ డిపెండింగ్ ఆన్ ది మైగ్రెంట్ వర్కర్స్. మనము దాదాపు అందరు వలస కార్మికుల మీద ఆధారపడి ఉన్నాము. 70% పైన వర్కర్స్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పని ఎలా ఉందంటే, అంటే ఉన్న వర్కర్స్ తోని, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో యావరేజ్ చూసుకుంటే కొన్ని ప్రాజెక్టులో 50%, కొన్ని ప్రాజెక్టులు 20%, కొన్ని ప్రాజెక్టులు 30%, అలా ప్రతి చోట వర్క్ జరుగుతుంది. ధరలు తగ్గే అవకాశం ఉందని కొందరు, లేకపోతే అలాంటి పరిస్థితి ఏమీ రాదు, ఇంతకు ముందు లాగానే ఉంటుందని మరి కొందరు చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి, మీరు ఎలా దాన్ని అనలైజ్ చేస్తారు? ధరలు తగ్గడానికి ఆస్కారం లేదండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ధరలు పెరుగుతున్నాయి. ఇంకా ఎలా అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. మేజర్ ఏంటంటే కంప్లీట్ గా ఇప్పుడు సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, ఇసుక ధర పెరిగింది. తర్వాత లేబర్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లేబర్ కాస్ట్ చాలా పెరిగింది. అంటే అబ్నార్మల్ కాస్ట్, అంటే 50% పైన లేబర్ కాస్ట్ పెరిగింది. అంటే ఈ రోజే చూస్తా ఉన్నాం, ఒక పెయింటర్ ఇంతకు ముందు చేసిన దానికంటే ఆల్మోస్ట్ అంటే 2.5 times రేట్ అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, అంటే వాళ్ళ దగ్గర వర్కర్స్ అవైలబిలిటీ లేక. అలాగే విపరీతంగా లేబర్ కాస్ట్ పెరగడం వల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం వల్ల ధరలు తగ్గుతా అనే అపోహ మాత్రం లేదు. కాకుండా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎవరైనా ఫోకస్ అంతా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్త్ మీద, వాళ్ళ సేఫ్టీ మీద ఫోకస్ ఉన్నారు. సార్ రామకృష్ణరావు గారు, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతోంది, మిగతా రేట్లన్నీ కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గడం జరగదని చెప్తున్నారు. అయితే కొనేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే కొనుగోలు చేయడానికి కూడా బయట ఆర్థిక వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ఇప్పుడు అసలు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఇల్లు కానీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేటువంటి అవకాశం ఉందా? చాలా పాజిటివ్ విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గత లాక్డౌన్ రిలాక్సేషన్ వచ్చినప్పటి నుంచి బాగా సైట్స్ విజిట్స్ అవుతున్నాయండి. ఇంతకుముందు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారో వాళ్ళు వస్తున్నారు. కొన్ని దగ్గర సేల్స్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సైన్. ఈవెన్ ఐల్ షేర్ విత్ యూ, దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫర్ రియల్టర్స్ ఆల్సో. అందరూ ఏమనుకున్నామనంటే లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో, కొంటారా కొనరా, ఎన్నాళ్ళు ఇలా ఉంటుందని. బట్ కాంట్రరీ టు దట్ సిచ్యువేషన్, మార్కెట్ హెస్ పిక్డ్ అప్ అండి, స్లోలీ పిక్డ్ అప్. మేబీ ఇంకో 2-3 నెలల తర్వాత
నార్మల్సీకి వస్తుందని అనుకుంటున్నాం. అంటే బహుశా అంటే పబ్లిక్ అందరూ కూడా ఒకవేళ లాక్డౌన్ తర్వాత రేట్లు తగ్గుతాయేమో అన్న సెన్స్ లో చూస్తున్నారేమో, అలా ఏమైనా అనుకోవచ్చా? ఆ మెసేజ్ ఏమైనా స్ప్రెడ్ అయిందా రేట్లు తగ్గుతున్నాయి అనేది? అలా కాదండి, ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కాస్త స్పెక్యులేషన్ ఉంటుందండి. మా ఫీల్డ్లో కూడా కాస్త స్పెక్యులేషన్ ఉండొచ్చు. బట్ రియల్ ఎస్టేట్లో ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో స్పెక్యులేట్ చేయడానికి హైదరాబాద్లో అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రైసెస్ ఆర్ అట్ అఫోర్డబుల్ లెవెల్. ఇప్పుడు ల్యాండ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ స్టార్ట్ చేయకముందు ఎప్పుడో గత 2-3 సంవత్సరాల కొనుక్కొని ఉంటాం ఒక ప్రైస్లో. ఆ ప్రైస్ అయితే తగ్గదు కదా, ల్యాండ్ పైన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం. తర్వాత ఇందాక మా రామరెడ్డి గారు చెప్పినప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తగ్గడానికి ఏమీ లేదు. ఎందుకంటే సిమెంటు ప్రీ కోవిడ్లో 230 రూపాయలు ఉండేది. దాన్ని కోవిడ్ తర్వాత అంటే లాక్డౌన్ తర్వాత సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ 400 రూపాయలు ఒక బ్యాగు చేశారండి. చేసి ఓ 25 రూపాయలు 20-30 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఇట్ ఈస్ బిట్వీన్ 340 to 350 రూపీస్ ఉంది. సో మీకు మోర్ దెన్ 50-60% కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్, సిమెంట్ అనియండి మిగతా కాస్ట్ కానివ్వండి పెరిగిపోయింది. ఈ తర్వాత లేబర్ షార్టేజ్ ఉండటం మూలంగా లేబర్ కాస్ట్లు కూడా పెరిగినాయి. సో పెరిగిన కాస్ట్లలో తగ్గించడానికి ఎక్కడ అవకాశం లేదండి. ఈవెన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు గివ్ సమ్ 100-50 రూపాయలు తగ్గిద్దామన్నా కూడా రియల్టర్కి ఇవాళ ప్రైస్ తగ్గించి అమ్మే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ప్రీ కోవిడ్లో ఉండే ప్రైసెస్ మాత్రమే మార్కెట్లో ఆ రేట్లోనే అమ్ముతున్నామండి. సార్ చలపతిరావు గారు, ఈ ప్రాజెక్టులు ఆలస్యం కావడం అనేది ఏ విధంగా ప్రభావం చూపుతుంది? అటు బిల్డర్లపై కానీ లేకపోతే కొనుగోలుదారులపైన కానీ ఏ విధమైన ప్రభావం చూపుతుందండి? ప్రాజెక్టులు ఆగిపోతే సప్లై కొంచెం స్లో అవుతుంది కదండి. అవును సార్. అందుచేత మళ్ళా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనకి ఈ కోవిడ్ ప్రభావం కంటిన్యూ అవ్వచ్చు. సో మనకి అక్టోబర్ అంటే సెకండ్ హాఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనకి మార్కెట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో రెజ్యూమ్ అవటం, మరి ఈ డిమాండ్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవటం అనేది బాగా జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక బాగా పికప్ అయితే దాని అడ్వాంటేజ్ మన హైదరాబాద్ కు ఉంటుంది. అయితే మనం కూడా విశ్లేషించుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. మొన్న పేటీఎం పూనాలో కొంత ప్లేస్ లీజ్ చేశారన్నట్టు, అలాగే బెంగళూరులో కూడా కొంత ప్లేస్ లీజ్ చేశారన్నారు. వాళ్ళు ఏ కారణం చేత అటు వెళ్ళారు మనం అంటే నేను అనుకోవటం మన దగ్గర రెడీ సప్లై లేకే, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ రెడీ టు ఆక్యుపై అనేది అవైలబుల్ లేకే వాళ్ళు అటు వెళ్ళినట్టున్నారు. సో ఆ ఆఫీస్ స్పేస్ కూడా అబ్జర్వ్ అవటానికి మంచి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ మన కాస్ట్ అడ్వాంటేజ్. మీరు హైదరాబాద్ కొన్ని అడ్వాంటేజెస్ చెప్పారు, కానీ మనం చూడాల్సింది కరోనా తర్వాత చాలా మంది ఆదాయాలు తగ్గాయి, చాలా మందికి జీతాలు పెరిగి ఆగిపోవడం కానీ లేకపోతే బయట మార్కెట్ కూడా డల్ అవడం వల్ల సొంత ఇంటిని కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనని వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు లేవంటారా? ఉంటుందండి, కానీ మనం మార్కెట్లో ఒకటే ఫోర్స్ కాదు కదండి, మార్కెట్ ఫోర్స్లు చాలా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే మరి చెన్నై కానీ బెంగళూరులో కానీ ఎక్కడన్నా ఆ ఇల్లు ఆ నేటివ్ ప్లేస్ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు హైదరాబాద్ నుంచి కనుక పనిచేయగలిగితే ఆ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా యావరేజ్ తో కంపేర్ చేసుకుంటే మన ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ డబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ గ్రోత్ బాగా కనపడుతుంది. మీరు అన్నట్టు ఎంతో కొంత ప్రభావం అది ఉండొచ్చు, కొంతమంది పోస్ట్ పోన్ చేసుకునేది. కానీ ఇన్నాళ్ళు వేరే స్టేట్లోకి వెళ్ళి మనం అదే వేరే సిటీలో వాళ్ళ నేటివ్ సిటీ అవ్వచ్చు, వేరే ప్లేసెస్ ఎక్కడైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు పేరెంట్స్ ఎక్కడున్నారనే దానికన్నా ఫ్యూచర్ మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, మా పిల్లలు ఎక్కడ జాబులు చేస్తారన్న ఆలోచనతో ముందుకెళ్తుంది. సో హైదరాబాద్ మార్కెట్ కి అన్ని రకంగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్న ప్రభావం ఉండొచ్చు, కొంచెం ఉంటుంది. ఓవరాల్ గా ఇది ఓవర్కమ్ అయిపోతుంది అనమాట. జీవీరావు గారు, కరోనా తర్వాత చాలా వరకు ఐటీ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నగరానికి దూరంగా ఉన్నా సరే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందో, వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ మనందరికి తెలుసు అది వయబుల్ కాదని, అందులో ప్రొడక్టివిటీ తగ్గుతుంది. యాజ్ ఇట్ ఈస్ 1.5 hours ఎక్కువ పనిచేస్తున్నారు వాళ్ళు, ప్రొడక్టివిటీ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ సొల్యూషన్స్ విల్ కమ్ డౌన్, బర్న్అవుట్ ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 జనరేషన్స్ ఒక ఇంట్లో ఉంటాయి, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, సర్వెంట్స్ వస్తూ పోతూ ఉంటారు, డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న హౌసింగ్ ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవి వయబుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ వయబిలిటీ ఉండవు. సో దాంతో క్వాలిటీ ఆఫ్ ద వర్క్ హ్యాస్ కమ్ డౌన్, అది తగ్గుతుంది క్వాలిటీ.
సో ఇవన్నీ మూలంగా డెఫినెట్లీ ప్లాన్స్ డైనమిక్ గా చేంజ్ అవుతాయి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఇట్లా కంటిన్యూ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న డిజైన్స్ మారవలసి వస్తుంది, ఎక్స్ట్రా వర్క్ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక రూమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సార్, ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి దాదాపుగా కొన్ని లక్షల మంది నిర్మాణ రంగ కూలీలు మన కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేశారు. కోవిడ్ వల్ల వాళ్ళందరూ కూడా సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు, నార్త్ ఇండియాలోని స్టేట్స్ అన్నిటికి వెళ్ళిపోయారు. ఈ ప్రభావం ఎంతవరకు ఉంది నిర్మాణ రంగం పైన? వారందరూ ఎప్పట్లోగా తిరిగి వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు రాకపోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? వలస కూలీలది పాలసీ డిఫెక్ట్ అయిందండి. ఈవెన్ ఇటు మనని ఎంప్లాయ్ చేసిన వాళ్ళు అటు గవర్నమెంట్ రెండో మాత్రం లేదనేది సైకలాజికల్ ఇబ్బందులు వాళ్ళు పడి వెళ్ళిపోయినారు. కొంత ప్రొవిజన్స్ ఇక్కడ మన తెలంగాణలో మా ప్రొవిజన్స్ కేటీఆర్ గారు బిల్డర్స్ అసోసియేషన్ అందరిని పిలిచి కొంత ప్రొవిజన్స్ ఇప్పించిన, ఆ క్యాంప్స్ బాగా నడిపినా కానీ సైకలాజికల్ ఇష్యూస్ వచ్చాయి. దాని మూలంగా ఏదైతుందో ఈ మైగ్రెంట్ లేబర్స్ వెళ్ళిపోయారు. బట్ వాళ్ళ తమ స్టేట్లో అంత అబ్జార్ప్షన్ లేదు, ఆ లేబర్ ఫోర్స్ను అంత ఇండస్ట్రియల్ యాక్టివిటీ లేదు, అంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు. కాబట్టి వాళ్ళను అబ్జార్బ్ చేసుకునే శక్తి ఆ స్టేట్లో లేదు. అయితే వాళ్ళు డెఫినెట్గా తిరిగి వస్తారు. కానీ అతనికి ఆ రిలేషన్ ఎంప్లాయర్ రిలేషన్ కానీ ఎంప్లాయీ గవర్నమెంట్కి ఉన్న ట్రస్ట్ కానీ అది కొంత షేక్ అయింది. అది ఆ ట్రస్ట్ మనం తీసుకురావాలి. ఇప్పుడు మనము అతనికి యూఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ అనే ఆ ట్రస్ట్ కల్పించాలి. సో రెండవది ఏంటంటే యాజ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ కొంత హౌసింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత రేషన్ ఆల్ ఇండియా లెవెల్ రేషన్ కార్డ్ అది కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది మైగ్రెంట్ లేబర్ కు. సెంట్రల్ స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో అట్నే సెంట్రల్ మైగ్రెంట్ లేబర్ స్కూల్స్ అని ఒక స్టేషన్ లో 4 స్కూల్స్ పెడితే బస్ ఫెసిలిటీ ఇస్తే, బోర్డింగ్ అండ్ బస్ ఫెసిలిటీ బోత్ డే స్కాలర్ అండ్ బోర్డింగ్ ఇస్తే అది దట్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ బిల్డింగ్ ఫ్యూచర్ ఆఫ్ లేబర్స్ చిల్డ్రన్ అని నేను అనుకుంటున్నాను. సార్, రామరెడ్డి గారు, చాలామంది బిల్డర్లు, డెవలపర్లు అందరూ కూడా బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా వరకు పనులు ఆగిపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు సిమెంటు, స్టీలు ఇంతకు ముందు కంటే చాలా పర్సంటేజ్ పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల భారం పెరిగిపోతుంది బిల్డర్ల మీద అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది ఎంతవరకు ప్రభావం చూపుతోంది బిల్డర్స్ మీద? మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఎవ్రీ ప్రాజెక్టు బ్యాంక్ లోన్ లేకుండా ప్రాజెక్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టము. ఈ లాక్డౌన్ పీరియడ్ అనుకోండి, ఈ వర్కర్స్ లేకపోవడం వల్ల అనుకోండి, మనకు ప్రాజెక్టు డిలే అవుతుంది. ఈ డిలే కావడం వల్ల మనకేమవుతుందో ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది హ్యూజ్గా ఇంపాక్ట్ అవుతుంది మన మీద. మనకు వడ్డీలు కూడా విపరీతంగా యాడ్ కాబోతున్నాయి. ఎందుకంటే మనకు ఏదో మారటోరియం అని ఇచ్చారు, 6 months మారటోరియం. బట్ ఆ మారటోరియం కూడా ఎక్కడ దానికి వడ్డీ మీద వడ్డీ మళ్ళీ వసూలు చేయడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి తీవ్ర ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డెవలపర్స్ ఎవరు కూడా ప్రిపేర్డ్గా లేరు. అంటే మనకు ఏదైనా రెసెషన్ ఇలా సడన్గా లాక్డౌన్ అనేది అంటే ఎప్పుడు ఊహించండి. మామూలుగా ఎప్పుడైతే రిసెషన్ వస్తుంది, గ్లోబల్ రిసెషన్ వస్తుంది అని మనకు కొంత ముందే అవుతుంది, మనం ప్లాన్ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే అంటే ఒక సడన్ గా గేట్స్ క్లోజ్ చేసినట్లు అయిపోయింది. సో మనము ఎక్కడ కూడా పేమెంట్స్ అంటే ఈవెన్ శాలరీస్ పే చేయడానికి కూడా మనకు ఇబ్బంది ఉండే పరిస్థితి. అదే వేరే దేశాల్లో అయితే అంటే ఎస్పెషల్లీ అమెరికా చూసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. 2.5 months శాలరీస్ గవర్నమెంట్ హెస్ గివెన్ దెమ్ ఫ్రీ. తర్వాత ఇంకొక 6 months ఇంకో 6 months కోసము అంటే లోన్ ఇస్తున్నారు 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని. దానివల్ల వెసులుబాటు అనేది జరుగుతుంది. బట్ వేరాజ్ మన దగ్గర ఇక్కడ అది లేదండి. సో మనకు ఇంట్రెస్ట్ బర్డెన్, కన్స్ట్రక్షన్ కాస్ట్ బర్డెన్ ఇవన్నీ డెఫినెట్ గా తీవ్ర ప్రభావం బిల్డర్స్ పైన ఉంటుంది. ఎందుకంటే ప్రిపేర్డ్ గా లేం కాబట్టి. బిల్డర్లకు కానీ లేకపోతే కొనుగోలుదారులకు కానీ బ్యాంకుల నుంచి ఇంతకు ముందులాగా ముందుకు వస్తున్నాయి, ఆదాయాలు తగ్గిపోయాయి కాబట్టి. ఒక పాజిటివ్ చెప్తాను నేను. రీసెంట్ గా ఒక బ్యాంకర్ తోని ఒక వెబినార్ జరిగిందండి.
సో అక్రాస్ ది స్టేట్ చూసుకుంటే వాళ్ళు రీసెంట్ గా కూడా ఒక 6 ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ప్రాజెక్ట్ లోన్స్ శాంక్షన్ చేశారు వాళ్ళు. అండ్ వాళ్ళు హైదరాబాద్ లో ధరల్ని ఏ మాత్రం తగ్గించలేదు. నార్మల్గా ఏంటంటే ప్రాజెక్ట్ అంటే అసెస్మెంట్ చేస్తారు, అంటే ఈవెన్ అపార్ట్మెంట్ కాస్ట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ అనుకోండి, ప్లస్ అంటే వాళ్ళు లోన్ ఇచ్చే ముందు ఆ సెల్లింగ్ ప్రైస్ తీసుకొని దాని మీద పర్సంటేజ్ వాళ్ళు లోన్ ఇస్తారు, మరి ఏ మాత్రం తగ్గించలేదు. దట్ షోస్ దట్ హైదరాబాద్ రియలిటీ సేఫ్ అనేది ఒకటి ఉంది. కానీ కొన్ని బ్యాంక్స్ ముందుకు రావడానికి అంటే కష్టం అవుతుంది, ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఏంటంటే రీజన్ మారటోరియం ఏదైతే ఇవ్వడం వల్ల వాళ్ళకు రావాల్సిన ఆదాయాలు రాకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్స్ చేయడానికి కొంత కష్టంగా ఉంది. కానీ హైదరాబాద్ మార్కెట్ కి వచ్చేసరికి మాత్రము ఒక పాజిటివిటీ మాత్రం ఉంది. సో బట్ డెఫినెట్ గా ఈవెన్ బ్యాంకర్స్ ఆల్సో ఒక హెసిటెంట్ లో ఉన్నారు. రామకృష్ణరావు గారు, ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి కరోనా తర్వాత బిల్డింగ్లు డిజైన్లు ఏమన్నా మారాయా, లేకపోతే ఇంతకుముందు ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ఒప్పందాల పరిస్థితి ఏంటి? డిజైన్లు మార్చమని ఏమని చెప్తున్నారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఏవైతే ప్రాజెక్టులు ఆల్రెడీ శాంక్షన్ కాకుండా డిజైన్ స్టేజ్లో ఉన్నాయండి, వాటిల్లో కొంతమంది బిల్డర్స్ వాళ్ళకి ఆ వర్కింగ్ కండిషన్స్ ఇంట్లో ఉండేలాగా ఒక నీష్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు ఎవరైతే ఇప్పుడే డిజైన్ స్టార్ట్ చేశారో. సో ఫ్యూచర్లో ఇట్లాంటి డిజైన్ ఫెసిలిటీస్ ఉంటాయండి. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా అండి. ఇప్పుడు ప్రతి స్థలము మనం ఏదైతే యాడ్ చేస్తామో దాంతో విస్తీర్ణం కూడా పెరిగిపోతుంది ఆ ఫ్లాట్ది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ మాత్రము ఈ డిజైన్ ఫీచర్స్ని మా ఇండస్ట్రీ తప్పకుండా అడాప్ట్ చేస్తుంది. రామకృష్ణరావు గారు, లాస్ట్ ఇయర్ కానీ ఇంతకుముందు కానీ హైదరాబాద్లో సడన్గా ఒక వాణిజ్య సంస్థలకు కానీ వాణిజ్య కార్యకలాపాలకు కానీ కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉండబోతోంది? వాణిజ్య కమర్షియల్ దాని సైట్స్కి సంబంధించి కానీ లేదా కమర్షియల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంత భాగం వరకే 10% 15% వరకే ఉంటుంది. మిగతా వాళ్ళు మాత్రం ఆఫీస్కి వెళ్ళవలసిందండి. లేకుంటే వర్కింగ్ కండిషన్స్ అట్ హోమ్ మే నాట్ బి సూటబుల్ ఫర్ ఎవ్రీ హోమ్ అండి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసే పరిస్థితి ఉండదు. ఆఫీస్ స్పేస్ తప్పకుండా అవసరము, ఎప్పుడు కూడా అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ టెంపరీ ఫేజ్ అండి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఏవైతే ఆల్రెడీ కమర్షియల్ స్పేసెస్ లాంచ్ చేశారో, ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో చాలా వరకు అవైతే డీల్సే అయిపోయాయండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కొంచెం బేరీ చేసుకుంటారు ఎలా ఉందనేది, దాన్ని బట్టి దే విల్ టేక్ ఎ బిజినెస్ డిసిషన్. చలపతిరావు గారు, స్థిరాస్తి రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజ్ బిల్డర్లను ఆదుకోగలిగిందా? ఎందుకంటే కొంతవరకు ఒక నిధిని పెట్టి ప్రధానంగా రుణాలను అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అది అందరినీ ఆదుకోగలుగుతుందా? వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజ్ అందరికీ సరిపోయిందంటారా? అది ఓన్లీ పాత ప్రాజెక్ట్స్ సంబంధించిందండి. దాని ద్వారా మనకి హైదరాబాద్కి పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. ఈ 20 lakhs crores ప్యాకేజ్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ చేసిందో దాంట్లో డైరెక్ట్ బెనిఫిట్ అనేది రియల్ ఎస్టేట్ కి తక్కువే ఉంది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కట్టింగ్ ఉంది అనుకోండి, జిఎస్టీ రేట్ కనుక తగ్గించినట్టయినా లేకపోతే కొన్ని రోజులు కనీసం కొన్ని మాసాలు దాన్ని జిఎస్టీ తీసేసినట్టయితే కన్సూమర్ కి బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా మరి ఇది ఆల్రెడీ తగ్గించారు, రెపో రేట్లు అవి తగ్గించినా కూడా మనకి 7% 7.5% మధ్యలో ఇప్పుడు మన హోమ్ లోన్స్ ఉన్నాయి. దాన్ని 5 to 6% కనుక తీసుకురాగలిగితే కన్సూమర్ కూడా ముందుకు రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా స్టాంప్ డ్యూటీ విషయంలో మనం ఏమైనా కన్సెషన్ ఇవ్వచ్చా? అదేవిధంగా మనం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ లో కానీ ఏ రకంగా ఉన్నా మన కన్సూమర్ బెనిఫిట్ చేయమని అడుగుతుంది ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మేము అడిగేది ఏంటంటే కన్సూమర్కి ఇవ్వండి, ఏమి ఇచ్చిన బెనిఫిట్ మా వరకు ప్రాజెక్ట్ ఫైనాన్స్కి సంబంధించి చేయండి. ప్రాజెక్ట్ ఫైనాన్స్కి ఏమైనా షార్టేజ్ ఉన్న ఫండ్స్ మీరు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాము. సో ఈ విషయంలో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ మెయిన్గా ఏంటంటే మా డిమాండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎకానమీ ఇన్ అదర్ సెక్టార్స్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కానీ మన ఐటీ సెక్టార్ కానీ ఇవన్నీ బాగా పెర్ఫార్మ్ చేస్తూ జాబ్స్ క్రియేట్ అయితే మాకు డిమాండ్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఏ ప్యాకేజ్ ఇచ్చినా దాని ఇంపాక్ట్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద కూడా ఉంటుందండి. కానీ మన వాళ్ళు ఏదో తొందరపడి మాకు రియల్ ఎస్టేట్కి ఏమి ఇవ్వలేదంటే రియల్ ఎస్టేట్కి డైరెక్ట్గా ఇవ్వటం మంచిదా, లేకపోతే మ్యాక్రోగా ఆలోచన చేసి మొత్తం ఎకానమీని
ఒకేసారి మనం బూటింగ్ ది ఎకానమీ బ్యాక్ టు నార్మల్ స్టేజ్కి తీసుకురావడం అనేది గవర్నమెంట్ వ్యూహం అయి ఉంటుంది. $500 trillion ఎకానమీ కానీ డెవలప్ అవ్వాలన్నా కూడా మనం డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు ఏరే రకంగా చేస్తే ఇది పాసిబుల్ కాదండి. ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా ఫస్ట్ రియల్ ఎస్టేట్ని, బికాస్ మనకు డెవలప్ సెకండ్ మన ఆల్మోస్ట్ జీడిపిని 7% నుంచి 15% కంట్రిబ్యూట్ చేసేలాగా మనం ఈ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయగలుగుతాం. దాన్ని ఆలోచన చేయండి, దానికి స్టెప్ బై స్టెప్ ప్లాన్ పెట్టండి. మేము వీఆర్ ఆల్ దేర్. రైట్, థ్యాంక్ యూ అండి. స్థిరాస్తి రంగంపై ఈనాడు ఈటీవీ చేపట్టినటువంటి ప్రత్యేక చర్చ ఇది. ఈ చర్చలో పాల్గొన్నటువంటి స్థిరాస్తి రంగ నిపుణులందరికీ ధన్యవాదాలు. నమస్కారం.